మరి విజయశాంతి గారు నిజంగా తెలంగాణలో మరి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తెలంగాణను ఏమైనా చేస్తున్నారని అనుకుంటున్నారా, లేదా నాయకులందరూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని మర్చిపోతున్నారా అని ఇండైరెక్ట్ గా అన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ఇవాళ మనం మాట్లాడుకుందాం. అట్లనే అసలు విజయశాంతి గారి గురించి తెలుసుకుందాం. ముందు విజయశాంతి గారికి సినిమాలలో మంచి పేరు ఉంది. ఇప్పటికే అసలు రాజకీయాలలోకి రాకపోతుంటే విజయశాంతి గారు ఈ రోజు లేడీ అమితాబ్ అని చెప్పి కూడా బిరుదు దక్కింది విజయశాంతి గారికి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు విజయశాంతి గారికి. ఇప్పటికీ కూడా అదే ఎనర్జీతోని మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా కొన్ని మూవీస్ వస్తున్నాయి, అదే ఎనర్జీతోని పర్ఫామ్ చేస్తున్నారు. తన యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. అలానే పాలిటిక్స్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. తెలంగాణపై అభిమానంతో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది విజయశాంతి గారు. మరి అప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రామాలకు కూడా తల్లి తెలంగాణ పార్టీని తీసుకెళ్ళగలిగినారు. అప్పుడు కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటుండే తల్లి తెలంగాణ పార్టీకి. మరి తర్వాత ఏమైందంటే తెలంగాణ గాంధీ అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆదేశాల మేరకు తల్లి తెలంగాణ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ లో విలీనం చేసుడు అయింది. విలీనం చేసినాక కొట్లాడినరు, తెలంగాణ వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి గారు.